గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్స్ గారికి, స్థానిక కౌన్సిలర్ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కవితా సంపత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా విజయక్క గారికి, అనిత గారు, స్వప్న గారు, అర్చన గారు, ఇంకొక అనితమ్మ గారు ఉన్నారు. అదేవిధంగా ఈ 4వ వార్డులో ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మా అక్కా చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు చాలా గొప్పగా, ఏదో పాత రోజుల్లో పల్లెటూర్లలో చూస్తే ఇలాంటి ముగ్గుల పోటీ కనబడేటివి. ఇంటి ముందు వాకిలు ఉండేది, పొద్దున్నే సాంపు జల్లి పెద్ద పెద్ద ముగ్గులు చూసేవాళ్ళం పాత రోజుల్లో. ఈ పట్టణాలకు వచ్చినాక ఏ గల్లీలో చూసినా సీసీ రోడ్లే, ఆ రోడ్ల మీద పెద్దగా ముగ్గులు వేసే అవకాశం లేకుండా పోయింది. కానీ మా కవిత సంపత్ రెడ్డి గారు చాలా మంచి పోటీ పెట్టారు. ఎందుకంటే మనము ఈ తరం పిల్లలు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఏమవుతుందంటే ఈ సాంపు లేక, వాకిళ్ళు లేక ముగ్గులు మర్చిపోతున్నారు. ముగ్గులు అంటేనే తెలియకుండా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. మనము ఎంత ఎత్తుకెదిగినా ఏమంటారు, మనకు కన్న తల్లిదండ్రులను మర్చిపోవద్దు, గురువులను మర్చిపోవద్దు, పుట్టిన ఊరును మర్చిపోవద్దు, మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోవద్దు. బతుకమ్మ అంటే బతుకమ్మ పండుగప్పుడు గొప్పగా రంగురంగుల పుష్పాలతో పేర్చే బతుకమ్మ తెలంగాణకే గర్వకారణం. అదేవిధంగా బోనాలు, సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, ముగ్గులు, రంగురంగుల ముగ్గులు, ఇవన్నీ మన సంస్కృతి, అంటే భారతీయ సంస్కృతి. మనము ఇవాళ పిల్లలు వేరే దేశాల్లో పోయి చదువుకుంటున్నారు, అమెరికా పోతున్నారు, లండన్ పోతున్నారు. కానీ గొప్పతనం ఏంటంటే ఏ దేశం వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా మన వాళ్ళు మాత్రం మన సంస్కృతిని మర్చిపోతలేదు. అమెరికాలో కూడా బతుకమ్మ ఆడుతున్నారు, లండన్లో కూడా బోనాలు తీస్తున్నారు, మరి ఆస్ట్రేలియాలో కూడా ముగ్గుల పోటీలు అవుతా ఉన్నాయి. ఇది భారతీయ సంస్కృతి, మన తెలంగాణ సంస్కృతి. దీన్ని మనం కాపాడుకోవాలి. మనం ఎందుకంటే తల్లిదండ్రులు మర్చిపోతామా, ఎవరన్నా గురువులను మర్చిపోతామా, పుట్టిన ఊరును మర్చిపోతామా? అట్లనే మన సంస్కృతిని కూడా మర్చిపోదు. ఒక రకంగా కవితా సంపత్ రెడ్డి గారు ఇలాంటి పోటీ పెట్టడం వల్ల ఏమైంది, ఒక ఉత్సాహం. చిన్నపిల్లలు కూడా నేర్చుకున్నారు, తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా వచ్చి ఆ ముగ్గులు వేయడంలో వాళ్ళు భాగస్వామ్యం కావడం, వాళ్ళు కూడా వేయడం అనేది ఒక రకంగా మన పిల్లలకు మన సంస్కృతిని మనం అందిస్తూ ఉన్నాం, మన సంస్కృతిని మన పిల్లలకు చాటి చెప్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇది గల్లీ గల్లీలో జరగాలి, వాడిలో జరగాలి, ప్రతి సంవత్సరం కూడా జరగాలి. మకర సంక్రాంతి అనగానే అంటే మకరంలో సూర్యుడి ప్రవేశం, మకరంలో సూర్యుడి ప్రవేశాన్ని మకర సంక్రాంతిగా ఉంటాం. మా కౌన్సిలర్ అయితే పాలు కూడా పొంగిచ్చేసింది, ఆ పాలు కూడా తూర్పుకే పొంగినట్టున్నాయి. చాలా సంతోషం, అంటే శ్రేష్టం. మనకంతా మంచి జరుగుతుంది, మన సిద్దిపేటకి బాగా జరుగుతుంది, మన ఫోర్త్ వార్డుకి బాగా జరుగుతుంది. చాలా సంతోషం. ఇలా మనందరం కూడా ఇంకా రాబోయే రోజుల్లో ముందుకు పోవాలి. సరే, ముగ్గుల పోటీలు అంటే అందరికీ ప్రైజ్లు అయితే రావు. ఏ పోటీ అయినా, ఆటల పోటీలో క్రికెట్లో గెలిచేది ఒకే జట్టు, వాలీబాల్ అయినా, ఫుట్బాల్ అయినా, రింగ్ అయినా, ఏదైనా ఒకరే గెలుస్తారు, అందరైతే గెలవరు. అంత మాత్రమే బాధపడద్దు. మరి సెలెక్ట్ చేసిన వాళ్ళేమో వాళ్ళకి చాలా ఏ ముగ్గు చూసినా బాగుంది సార్, మాకు ఏం చేయాలని అర్థమైతలేదు అంటున్నారు. మేమేమో ముగ్గురినే సెలెక్ట్ చేయమన్నాం, ఏ ముగ్గురిని సెలెక్ట్ చేయాలని అర్థమైతలేదు, ఒకరికి మించి ఒకరు వేసిండ్రు అన్నారు. నాకు చాలా నచ్చినాయి. కొంతమంది అయితే సేవ్ ట్రీస్ అని, ప్లాస్టిక్ వాడొద్దని, ఆడపిల్లల గురించి కూడా చాలా చక్కగా రాశారు. ఆడపిల్లలే సృష్టికి నాంది, ఆడపిల్లలను గౌరవించమని చెప్పి కూడా రాశారు. ఇంకా కొంతమంది రైతు గురించి అద్భుతంగా రాశారు. దేశానికి అన్నం పెట్టే రైతు గొప్పవాడు, రైతును, పోలీసును, వైద్యులను, ఈ ముగ్గురిని కూడా మనం గౌరవించాలి అని ఇంకొక ముగ్గులో చూశారు. ఎందుకంటే మన మాన ప్రాణ ధనాన్ని కాపాడే వాళ్ళు పోలీసులు, ప్రాణం పోసేవాళ్ళు అంటే పునర్జన్మని అందించే వాళ్ళు వైద్యులు. పొద్దున్న లేస్తే నోట్లో 5 ఏళ్ళు పెట్టున్నామంటే, అన్నం మనం తింటున్నామంటే అది రైతు. 6 కాలం కష్టపడి పంట పండిస్తే మనం అన్నం తింటాం. అలాంటి రైతును, పోలీసులను, డాక్టర్లను మర్చిపోవద్దని ఒక చక్కగా ముగ్గేస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. కొంతమంది గొబ్బెమ్మలు పెట్టారు. ఇంకా ఒకరైతే మా మహాలక్ష్మి ఏమైంది రేవంత్ రెడ్డి అని కూడా రాసింది. మరి మహిళలకు 2500 ఇస్తామన్నావు, ఇంకా మహాలక్ష్మి ఎప్పుడు ప్రారంభమైందని కూడా ఒక ముగ్గులో చూశారు. చాలా సంతోషం. సో ఏది ఏమైనా ఇది మన సంస్కృతి.
చాలా రంగురంగుల ముగ్గులు కనబడుతున్నాయి, పుష్పాలు కనబడుతున్నాయి, గొబ్బెమ్మలు కనబడతా ఉన్నాయి, రేగాయలు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చాలా సంతోషమైనటువంటిది. ఇది నవధాన్యాలు మా చెల్లె గుర్తు చేస్తుంది. నవధాన్యాలు కూడా కనబడుతున్నాయి. సంక్రాంతి పండుగ ముంగట అన్ని పంటలు పంటాయి అన్నట్టు రైతులకు. రైతుల పంటలన్నీ కూడా రైతుల ఇళ్లలోకి చేరిన సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది. వానకాలం పంట పండుతుంది. అన్ని రకాల పంటలు పండుతాయి కనుక ధాన్యపు రాశులతో రైతుల ఇల్లు కలకలలాడుతుంటే ఆ సంక్రాంతి పండుగ అంత సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. సో అట్లా ఈరోజు మన సిద్దిపేట కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చి రంగనాయక సాగర్ కట్టిన తర్వాత కాలంతో నిమిత్తం లేకుండా 2 పంటలు పండే సిద్దిపేటగా మారిపోయింది మన సిద్దిపేట. ఏ ఊరికి పోయినా పచ్చటి పొలాలే కనబడుతున్నాయి. వానకాలం అంటున్నాయి. ఇంతకుముందు ఆ వానదేవుడి మీద నమ్మకం కొద్ది కందులో, పెసర్లో, లేకపోతే పత్తిలో ఎదురు. ఇప్పుడు నీళ్ళు వచ్చినాక ఎటు చూసినా పచ్చటి పంట పొలాలే. 2 పంటలు కూడా వరి, వానకాలమైన యాసంగి అయినా వరి పంటలు వేసి అద్భుతమైన పంటలు పండిస్తున్నారు. ఆ కాళేశ్వరం జలాలు సిద్దిపేటకు రావడం వల్ల అసలు మంచి నీళ్ళకి కానీ సాగునీరుకు కటకటే లేదు. ఒకప్పుడు మంచినీళ్ళకే కోసపడ్డ సిద్దిపేట. ఇవాళ త్రాగునీరైనా సాగునీరైనా పుష్కలంగా ఆ గోదావరి జలాలను తెచ్చుకొని మరి సిద్దిపేటను అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోయాం. మరి మన కాలనీ, ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఎక్స్టెన్షన్ గా ఇది కొత్త కాలనీ. ఎక్కడెక్కడి నుంచి వచ్చి అందరి మీద సెటిల్ అయ్యాం. ఒక్కొక్కరు రకరకాల ఊళ్ళకి వచ్చిన వాళ్ళు. కానీ ఎన్ని ఊళ్ళకి వచ్చినా అందరము ఒకటే అని ఇలా అందరూ కలిసి ఈ సంక్రాంతి పండుగ జరపడం నిజంగా చాలా సంతోషం. సహజంగా కొత్త కాలనీ వచ్చినప్పుడు కొద్దిగా రోడ్లు అయినా మోరీలు అయినా కొద్దిగా ఎంతమంది ఉంటాయి. నడిసే సిద్దిపేట అనుకోండి, వాళ్ళు 50 ఏళ్ళకి వెళ్ళి మెల్లగా ఏం తోలబడ్డారు. మనమేమో కొత్తగా అవుతుంది. కొత్త సంసారం ఎట్లుంటుందో కొత్త కాలనీకి కూడా కొన్ని తిప్పలు ఉంటాయి, కొద్దిగా ఒడిదొడుకులు ఉంటాయి. బట్ అయినా నేనున్నా, మీ కవితా సంపత్ రెడ్డి గారు ఉన్నారు, మా మంజుల రాజనర్స్ గారు ఉన్నారు. ఇంకేమైనా కొద్దిగా మిగిలిపోయిన పనులున్నా కూడా తప్పకుండా చేయించి ఈ కాలనీని ఆదర్శంగా తయారు చేస్తాం. మరి చాలా చక్కగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ మీకు మంచి జీవితాన్ని, కొత్త వెలుగును మీ జీవితాల్లో ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం.